మీటింగ్ లో అందరూ కూర్చొని ఉంటారు. అక్కడే దక్షిణామూర్తి, మాలిని ఉంటారు. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళను ఈ మీటింగ్ ఎందుకు పెట్టారని శివన్నారాయణ అడగగానే అసోసియేషన్ వాళ్ళు మాలిని దక్షిణామూర్తిని పరిచయం చేస్తారు. శివన్నారాయణ కోపంగా చూస్తుంటాడు. కార్తీక్ ఆలోచిస్తుంటాడు. మీటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు చాలా పనులున్నాయి అంటాడు. దీంతో దక్షిణామూర్తి తొందరలోనే ముగిస్తాంలేండి అంటాడు. ఆ మాటలకు కార్తీక్, శివన్నారాయణ షాక్ అవుతారు. ఉత్తమ రెస్టారెంట్ పోటీలో శివనారాయణ గారితో తాము పోటీ పడతామని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని దక్షిణామూర్తి చెప్తాడు. ఈ పోటీకి మీరు సిద్ధమేనా అని మాలిని అడిగితే అందుకు శివనారాయణ మేము సిద్ధంగా లేమని, ఏ రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంటుందో జనాలకు తెలుసు, నేను చెప్పాల్సింది పూర్తి అయింది, ఇక వెళ్ళిపోతున్నా అంటూ కార్తీక్ ను తీసుకుని వెళ్ళిపోతాడు శివనారాయణ. చాలా తెలివిగా తప్పించుకున్నాడని దక్షిణామూర్తి అనగానే బాబాయ్ని పోటీలోకి ఎలా దింపాలో నాకు తెలుసు మామయ్య గారు అని మనసులో అంటుకుంటుంది మాలిని. ఇంటికి వెళ్లి శివనారాయణ మీటింగ్ లో జరిగిన విషయాలు చెప్పగానే జోష్న కోపంగా మనం ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు తాత, మనమేంటో ఇప్పటికే జనానికి తెలుసు అంటుంది. ఇంతలో సూరజ్ ఏదో చెప్పబోతుంటే జోష్న అడ్డుపడుతుంది. దీంతో దీప తను ఏదో చెప్పబోతుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అంటుంది. పారిజాతం కల్పించుకుని ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ముందు సూరజ్ ను బయటకు వెళ్ళమను అని చెప్పగానే శివనారాయణ కోపంగా పారిజాతాన్ని తిట్టి సూరజ్ నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అనగానే సూరజ్ చెప్పు, ఈ పోటీలో మీరు లేకపోతే ఓడిపోతారేమోనని భయంతోనే ఇలా చేశారేమో అందరూ అనుకుంటారు అనగానే శివనారాయణ కోపంగా సూరజ్ ను తిట్టగానే కాస్త కూల్ గా ఆలోచించండి అంటూ దీపా కార్తీక్ చెప్తారు. జోష్న పారిజాతం మాత్రం సూరజ్, దీపా కార్తీక్లను తిడతారు. పోటీ పేరుతో మీ తాతను దక్షిణామూర్తిని కొట్టుకోమంటారా అంటూ పారిజాతం అడగగానే అందరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడే శివనారాయణకి దక్షిణామూర్తి ఫోన్ చేస్తుంటాడు. జోష్న కాల్ కట్ చేయమని చెప్తుంది. శివనారాయణ మాత్రం కాల్ లిఫ్ట్ చేయమంటాడు. కార్తీక్ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. దక్షిణామూర్తి మమ్మల్ని చూసి భయపడ్డావు కదా, మాతో పోటీ పడితే ఓడిపోతానని భయపడ్డావు కదా అంటూ దక్షిణామూర్తి అనగానే శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. నీ మీద పోటీ చేసి గెలిచే దమ్ము నాకుంది, నన్ను ఓడించే దమ్ము నీకుందా, ఉంటే రా మన ఇద్దరిలో ఎవరు గొప్ప పోటీలో తేల్చుకుందాం అంటూ చెప్తుంటే సుమిత్ర కోపంగా మరోసారి మీ మామయ్యతో ఇలా మాట్లాడితే బాగోదు, పెట్టే ఫోన్ అంటూ కాల్ కట్ చేస్తుంది. పారిజాతం కోపంగా దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు అనగానే రెచ్చగొట్టని మామయ్య గారు, నా మిట్టినింటి పవర్ వాళ్ళకి తెలియాలి అంటే పోటీలో వాళ్ళని చిత్తుగా ఓడించాలి అంటుంది సుమిత్ర. ఇక ఇవాళ కార్తీక 2 ఎపిసోడ్ అయిపోతుంది.